అమ్మా దేవి, రా బాబు. ఎట్లా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావన్నయ్య? ఏదో ఉండానమ్మా. నాన్నకెలా ఉంది? అట్లాగే ఉందమ్మా. ఏం చెప్పేది? నువ్వేడు చూడు. చిన్నని ఏడి? ఆ ఇంటికాడ ఉన్నాడు. నేను తీసుకొస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. కృష్ణ, చూడాలా వద్దా? ఎంత కష్టమైన పని చేస్తున్నాను. చూడండి, చూసావమ్మా మీ నాన్నని? ఎప్పుడొచ్చావు దేవి? ఎలా ఉన్నావు బాబు? డాక్టర్, పల్సు బాగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి కష్టం. ఏమి డాక్టర్ మీరు ఇలా చెప్తున్నారు? మన చేతుల్లో ఏముందయ్యా? హాయిగా ఊపిరి పిలుస్తున్నాడు, మంచి కండిషన్ లో కూడా ఉన్నాడు. మీ నోటి నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమో అనుకున్నాం. ఎన్నాళ్ళు కష్టపడ నాకు ఆశగా ఉండదటయ్యా. ఏం చేస్తాం? ఇంకొన్నాళ్ళు భరించక తప్పదు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళని చెప్తారా? అదే కదా. దానికి నన్ను ఏం చేయమంటారయ్యా? ఇప్పుడే తీసుకెళ్ళి తగలండి, నేను వద్దన్నా. ఒక డాక్టర్ని ఎందుకు కాపాడలేదు అని అడగొచ్చు, ఎందుకు చావలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఫీజు తీసుకొచ్చి ఇవ్వండి. పాలివ్వమ్మా. కృష్ణ, ఏంట్రా తాతయ్యకి పాలు పోస్తున్నామని ఫీల్ అవుతున్నావా? ఇక్కడ ఎవరు ఫీల్ అవడం లేదు. ఈయన పక్క దడిపేస్తుంటే ఎవరు క్లీన్ చేయాలా అని ఫీల్ అవుతున్నారు. అంతే కదరా? తాతయ్య టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు. ఈయన ఎప్పుడు టపా కడతాడా అని అందరూ మొక్కుకుంటున్నారు. ఏంటి మొక్కుకుంటున్నారు? అవునరా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, పెళ్లి చావే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పందిరి వేసి మైక్ సెట్ కట్టి పొట్టేలు నరికి డాన్సులు చేసి మామూలుగా కాదురా పెళ్లి కంటే ఘనంగా జామ్ చేయాలని మొక్కుకున్నాం. అంతేకాదురా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, మనకి 16 రోజులు పండగే. మామ కూతుళ్ళు, అత్త కూతుళ్ళు, ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు చెప్పు, తాతయ్య కావాలా చావాలా? నేను మొక్కుకుంటాను. ఏమో దేవి, ఎప్పుడొచ్చా? కృష్ణ, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు కృష్ణ? ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను. అవును, వనితేది? అది రాలా. అస్సరే జనని ఎక్కడ? పక్క ఊళ్ళో కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళిందమ్మా. ఎప్పుడొస్తుంది? అది వచ్చేసరికి ఎంత లేదన్నా 3 అవుతుంది. అయ్యో, అట్లయితే దాన్ని చూడడం కుదరదా? ఏ ఉండి అదొచ్చాక చూసాడు. అయ్యో, కొంపలంటుకుపోతాయి. ఆయనకు తెలియకుండా మేమిద్దరూ వచ్చాం. ఆయన పీలేరెళ్లారు. వచ్చేలోగా మేము ఇంటికెళ్ళిపోవాలి. అదే అనుకున్నాను. నీ భర్త ఏంటి నేను ఇక్కడికి పంపించడం ఏంటి? సొంత వాళ్ళంతా ఇలా తయారయ్యారు. అంతా మా తలరాత. నా కూతుని ఇవాళ చూడలేవు గానీ నువ్వు వెళ్ళిన తర్వాతే తను వస్తుంది. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్